సస్పెండ్ చేసే హక్కు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డికి లేదన్నారు పాలకుర్తి కాంగ్రెస్ నేతలు. బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలను ఝాన్సీ రెడ్డి పట్టించుకోవడం లేదని అన్నారు. కొత్తగా వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ఝాన్సీ రెడ్డి తీరు వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఝాన్సీ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీ జెండా వదిలిపెట్టేది లేదన్నారు. పాలకుర్తి కాంగ్రెస్ పార్టీలో అసమ్మతిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. పాలకుర్తి కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. గత కొన్ని రోజులుగా కూడా టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి వర్గంతో పాటు తిరుపతి రెడ్డి వర్గంతో అసలే పుసకడం లేదు. ఈ మధ్య కాలంలో తిరుపతి రెడ్డి వర్గం సంబంధించిన కాంగ్రెస్ నేతలపై సస్పెన్షన్ వేటు వేయడంతో కూడా వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ అసంతృప్తిని వెలగక్కుతున్న పరిస్థితి. ప్రస్తుతం తొర్రూరులో కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించి ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, అసలు మీ అసంతృప్తికి కారణం ఏంటి? అసలు మీ సస్పెన్షన్ ఎందుకు చేశారనుకుంటున్నారు? మేము గత 24-25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. అంతకుముందు ఉద్యమాలలో ఉన్నాం, కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు పని చేసుకుంటూ ఈ రోజు వరకు కూడా మొన్న ఎలక్షన్లలో కూడా మేము ఏం పని చేసినాం, ఎంత 24 అవర్స్ తన కోసం పనిచేసినాం. కానీ మా నిమ్న వర్గాలను అనగదొక్కుతూ అగ్రవర్ణాలకు పెద్దపీట వేసిందనే అపవాదు మొత్తం కాన్స్టిట్యున్సీలా ఉంది. ఎక్కడ 13 మంది ఇన్ఛార్జీలను వేసారు. 13 మంది ఇన్ఛార్జీలను వేస్తే ఎక్కడి వలస వచ్చినటువంటి వాళ్ళను ఇన్ఛార్జీలను వేసి ప్రతి మండలానికి 2 చొప్పున, తొర్రూరు మండలానికి 3 చొప్పున వేసి వాళ్ళను కూడా అగ్రవర్ణాలు వేసే దాంట్లో సామాజిక న్యాయం పాటించలేదు. అయినా కూడా మేము భరించినాం. ఎవరు? రెడ్డి సామాజిక వర్గానికి 8 మంది, ఎల్మ సామాజిక వర్గం 2, ఎస్సీ, ఎస్టీ, బీసీ 3. ఇది ఏందని ప్రజలు ప్రశ్నిస్తారు. వాళ్ళ ఊర్లలో నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ను బట్టి తిరుపతి రెడ్డి గారు స్పందించారు. ఝాన్సీ రెడ్డి ఏం చెప్తుందంటే, పార్టీలో ఉంటూ పార్టీకి వెన్నుపోటు పరిచేవారిని, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేవారిని ఖచ్చితంగా వదిలిపెట్టాం. అది కాకుండా పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తను గుర్తిస్తాం, వాళ్ళకి పదవులు ఇస్తామని చెప్తున్నాం. మీరేమో మమ్మల్ని పట్టించుకోవడం అంటారు. ఏ విధంగా చూడాలి? దయాలు వేదాలు వల్లించినట్టున్నది. విచిత్రం ఏంటంటే, నీ పక్కన చేరిన వాళ్ళంతా నిన్ను ఓడియడానికి సర్వశక్తులు, వాళ్ళకున్నటువంటి సర్వశక్తులు ఒడ్డి మిమ్మల్ని ఓడియడానికి కృషి చేసిన వాళ్ళు వాళ్ళే కదా నీ పక్కన ఉన్నది. నీ కోసం పనిచేసిన వాళ్ళందరూ ఊళ్ళ బాట పట్టించినావు. నిన్ను ఓడగొట్టాలనుకున్న వాళ్ళను అందరం ఎక్కించి నీ పక్కన మమ్మల్ని ఎప్పుడు నీ పక్కన కూర్చుని పెట్టుకున్నావా? మేము ఎస్సీ, ఎస్టీ, బీసీలమనే కదా, మా దగ్గర డబ్బులు లేవనే కదా, మా దగ్గర ఏం లేదనే కదా. మేము తెల్ల బట్టలు వేసుకొని పెద్ద పెద్ద కార్లలో లేం కాబట్టే కదా మమ్మల్ని మా వర్గాలను అనగదొక్కుతున్నావు. కాంగ్రెస్ పార్టీ విధానం ఏంది? ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను కాపాడుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ విధానం. ప్రజాసేవ చేయాలనే ఒక ఉద్దేశంతో, సదుద్దేశంతో నేను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి నేను పోటీ చేద్దాం అనుకుంటే నాకు సిటిజన్షిప్ అడ్డం వచ్చింది. మా కోడలు పోటీ చేసింది. నా లక్ష్యాలన్నీ మా కోడల ద్వారా నెరవేరుస్తా అని చెప్పేసి ఝాన్సీ రెడ్డి చెప్పిన పరిస్థితి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇప్పుడు ఎంతవరకు మీరే నెరవేరంటే ఏం చెప్తారు? ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రజలను అడిగితే చెప్తారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పార్టీ లైన్ తప్పని నేను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినవి అమలవుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు కానీ సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఆ అమలయ్యే దాంట్లో కూడా అడ్డుపుల్ల ఎవరు వేస్తాను అనేది కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు, కార్యకర్తలకు తెలుసు, ప్రజలకు తెలుసు. మీరు చెప్పండి, గతంలో కూడా దేవరపల్లి సంబంధించి మండల పార్టీ అధ్యక్షుడు సస్పెండ్ చేసిన పరిస్థితి. అతను కూడా గతంలో జరిగిన ఒక సమావేశానికి పిలవలేదు. యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుని కూడా సమావేశాన్ని పిలవకుండా పోలీసులతో అరెస్ట్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి? అసలు ఈ గ్యాప్ ఎందుకు వస్తుందంటే, పార్టీ కోసం, గెలుపు కోసం కష్టపడ్డామని చెప్పి చెప్తున్న మీరు, అసలు ఈ ఎమ్మెల్యేకి మీకు సఖ్యత ఉందా? అసలు ఝాన్సీ రెడ్డికి మీకు జరుగుతుంది ఏంటి? అసలు మేము పార్టీకి విధానాలను కానీ, పార్టీలో జరుగుతున్న ఎక్కడ కూడా మేము పార్టీని వ్యతిరేకించట్లేము. పార్టీలో గతం నుంచి కష్టపడి కాంగ్రెస్ పార్టీ జెండా ఇలా పాలకుర్తిలో ఎగరడం కోసం ఎంతోమంది వాళ్ళ ప్రాణత్యాగాలకు నిలబడి పార్టీ కోసం పనిచేసేళ్ళు. కేవలం ఝాన్సీ రెడ్డి గారి ఇలా ఇన్వాల్వ్ అయ్యి ఆ కష్టపడ్డ కార్యకర్తలను పక్కన పెట్టి బేసిక్గా గతంలో ఇన్ఛార్జ్ లేనప్పటి నుంచి కూడా ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకున్న ఇప్పుడు మీరు ఏదైతే చెప్పిన వ్యక్తులు, వాళ్ళు కనీసం లేస్తే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన వాళ్ళను ఇలా పక్కన పెట్టి మీరు నిర్ణయాలు చేంజ్ చేసుకున్న వాళ్ళను వాళ్ళని ఒక కోటరీగా పెట్టుకొని వాళ్ళని ఇబ్బందులను గురి చేయడాన్ని మేము వ్యతిరేకించాం. ఎలక్షన్స్తో పాటు ఇక్కడ ఒక మీటింగ్ జరిగినా కూడా ఒక పెద్ద కొండను మేము అడ్డుకున్నాం. ఒక అవినీతి పరుడు ఎర్రబెల్లి దయాకర్ను ఓడించినాం. ఇప్పటి నుంచి ప్రజలకు మేము సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి ఒక మైక్ దొరికితే స్పీచ్ ఇచ్చే ఎమ్మెల్యే ఇద్దరు కూడా అసలు ఈ వర్గ విభేదాలు చేపట్టి పాలకుర్తి ప్రజలు అనుకున్న లక్ష్యాన్ని చేరుతున్నారా? వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేరుతున్నాయంటే ఏం చెప్తారు?
అభివృద్ధి పరంగా సంక్షేమ ఫలాల విధంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో ఆ సంక్షేమ ఫలాలు అభివృద్ధి కార్యక్రమాలు వెళ్తున్నాయి. కాకుంటే కొంతమంది ఈ మధ్యలో చేరిన ఏదైతే కోటరీ ఉందో కష్టపడ్డ కార్యకర్తలను పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆ సంక్షేమ ఫలాలు అందించడం, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వాళ్ళకు ప్రియారిటీ ఇవ్వండి, వాళ్ళు మన కోసం ఎన్నో చేసిళ్ళు, మన అధికారంలోకి వచ్చినాం వాళ్ళకు మనం చెయ్యాలి అనే దాని మీదనే మేము ప్రశ్నించినాం. కొత్త కాంగ్రెస్ పాత కాంగ్రెస్ నేతల మధ్య అసలు పడడం లేదు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఇంపార్టెన్స్ ఇచ్చు పార్టీ కోసం పార్టీ జెండా పట్టుకొని 25 సంవత్సరాలు కష్టపడుతున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పూర్తిగా నిర్లక్ష్యం చేసే విధంగా ఝాన్సీ రెడ్డి వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అణగారిన వర్గాలను అసలు పట్టించుకోవడం లేదు. ఒక రెడ్డి అహంకారంతో ఝాన్సీ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇదే విషయమై టీపీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేసినాం, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫిర్యాదు చేసినాం. ఇది ఇలాగే కొనసాగితే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తాం. మాకు షోకాజ్ నోటీసులు ఇచ్చి సస్పెన్షన్ చేసినంత మాత్రాన మేము పార్టీని వదిలిపెట్టేది లేదు. పార్టీకి ఖచ్చితంగా లాయల్గా ఉంటాం, పార్టీ జెండాను పట్టుకుంటాం, పార్టీ కోసం కష్టపడతామని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెబుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తో రాము, మెగానంటి, వరంగల్.